వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 5. అభి హ్యాపీ బర్త్డే అన్నది సత్య. థ్యాంక్స్ అన్నాడు అభి. ఏమిటభి, కమాన్ చీరప్, అలా డల్గా ఉండకు, నాకు బాధగా ఉంటుంది అన్నది సత్య. పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయిగా అన్నాడు అభి. డోంట్ వర్రీ, అన్నీ బాగానే ఉన్నాయి, నేను ఉన్నానుగా అన్నది సత్య. హ్యాపీ బర్త్డే సార్ అన్నాడు వంశీ. హే వంశీ, థ్యాంక్ యూ అన్నాడు అభి. కన్నయ్య, మన రిలేటివ్స్ కూడా వస్తున్నారు, మన వాళ్ళు ఎవరూ లేరు, నువ్వు కొంచెం ఉండి రిసీవ్ చేసుకోరా, లేకపోతే బాగోదు అన్నారు మాణిక్యమ్మ గారు. గ్రాని, నాకు ఇలాంటివి నచ్చవు అని తెలుసు కదా అన్నాడు అభి. అలా అనుకు కన్నయ్య, నా కోసం అన్నారు మాణిక్యమ్మ గారు. ఓకే గ్రాని అన్నాడు అభి. సత్య గారు హాయ్ అండి అన్నాడు వంశీ. హాయ్ వంశీ గారు అన్నది సత్య. సత్య గారు, మీరు ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు అన్నాడు వంశీ. థ్యాంక్ యూ వంశీ గారు అన్నది సత్య. అమ్మ సత్య, నీతో కొంచెం పని ఉంది ఏలారా అన్నారు మాణిక్యమ్మ గారు. వస్తున్నా బామ్మగారు అన్నది సత్య. ఛ, నా బంగారంతో మాట్లాడాలంటే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, ఈరోజు నా టైం బాగాలేదు, ఏ మాటకా మాటే. ఏముంది నా బంగారం అసలు ఈరోజు, అబ్బా చూస్తేనే ముద్దివ్వాలి అని అనిపిస్తున్నది. లవ్ యూ బంగారం అని. ఇంకేం చేద్దాం, వెళ్ళి ఆ కోతి బ్యాచ్ను కలుద్దాం అనుకున్నాడు వంశీ. ఏమిటి, మేము కోతి బ్యాచా అన్నారు స్వప్న అండ్ బ్యాచ్ కోపంగా. అయ్యో, దెయ్యాలు ఇక్కడే ఉన్నారు, అంతా విన్నారు, ఇప్పుడెలా? ఐడియా. అరే, ఎవరన్నారు మీది కోతి బ్యాచ్ అని? కానే కాదు, అలా అంటే కోతులకు కోపాలొస్తాయి అన్నాడు వంశీ నవ్వుతూ. వంశీ సార్, ఇప్పుడు మీరు అన్నవి మొత్తం సత్య మేడంకి చెప్తాము అన్నారు స్వప్న అండ్ బ్యాచ్. అమ్మ వద్దు తల్లి, మీకు దండం, నేను పోతున్నా అన్నాడు వంశీ. అది చూసి స్వప్న అండ్ బ్యాచ్ ఫుల్ గా నవ్వుకున్నారు. అభి వెళ్లి ఫంక్షన్ కు వచ్చిన అందరినీ రిసీవ్ చేసుకుంటున్నాడు. హాయ్ అభి, హ్యాపీ బర్త్డే రా అన్నాడు అభి వాళ్ళ మామయ్య. థ్యాంక్స్ మామయ్య అన్నాడు అభి. అవును, అమ్మ వాళ్ళు ఏరిరా అన్నాడు అభి వాళ్ళ మామయ్య. వాళ్ళు అక్క వాళ్ళ దగ్గరకు వెళ్లారు, నెక్స్ట్ వీక్ వస్తారు, మీరు లోనికి వెళ్ళండి మామయ్య అన్నాడు అభి. అత్త ఏది అన్నాడు అభి వాళ్ళ మామయ్య. గ్రాని లోపల ఉంది అన్నాడు అభి. సరే నేను వెళ్తాను అన్నాడు ఆయన. అలా కాసేపు ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉన్నాడు. అలా చిరాకు కోపం కలగలిపిన అభి మనసులో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది. గుండె లయ తప్పుతూ ఉన్నది, హార్ట్ బీట్ వేగంగా పెరిగిపోతున్నది. బామ్మగారు పిలిచారు అని సత్య బామ్మగారితో పాటే వెళ్ళింది. అలా బామ్మగారు సత్యాన్ని తీసుకుని బయట గార్డెన్ లో ఎవరు లేని ప్లేస్ కి తీసుకుని వచ్చి సత్య చేతులు పట్టుకుని ప్రేమగా, అమ్మా సత్య, నేను నిన్ను ఒకటి అడుగుతా, నిజం చెప్తావు అని ప్రమాణం చెయ్యమ్మా అన్నారు. సత్య బామ్మగారి చేతిలో చెయ్యి వేసి, బామ్మగారు మీరు ఏమి అడగపోతున్నారో నాకు తెలుసు, మీరు పొద్దున్న నన్ను అభి ఎప్పటి నుంచి నీకు తెలుసు అని అడిగినప్పుడే నాకు సగం అర్థమయ్యింది, ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యింది అన్నది. మరి నీకు తెలిసిన నిజం చెప్పమ్మా అన్నారు మాణిక్యమ్మ గారు. చెప్తా బామ్మగారు, ఇంతకాలం ఎవరికి చెప్పినా నమ్మరు అని నేను చెప్పలేదు, కానీ నాకు ఇప్పుడు మీ మీద పూర్తి నమ్మకం వచ్చింది, చెప్తాను, నాకు తెలిసినది మొత్తం చెప్తాను. మీ మనవుడు అభి, నేను ఇంకా నా ఫ్రెండ్ వైజాగ్ లో కలిసి చదువుకున్నాము. అక్కడ అభి నా ఫ్రెండ్ ప్రేమించుకున్నారు, తన పేరు మనస. మై అని చెప్తూ అక్కడ ఎంట్రన్స్ వైపు ఏదో సౌండ్ వినిపించి అటువైపు చూశారు. సరిగ్గా అప్పుడే ఎవరో ఒక అమ్మాయి దూరం నుంచి నడుచుకుంటూ వస్తూ కనిపించింది. ఆ చీకట్లో ఆ ముఖం సరిగ్గా తెలియటం లేదు. అలా కొంచెం ముందుకు వచ్చేసరికి అక్కడి లైట్ వెలుగులో ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తున్నది. గ్రీన్ కలర్ పట్టుచీర, లూజ్ హెయిర్, సింపుల్ జ్యువెలరీ, చూడటానికి చాలా బాగున్నది. ఆ పార్టీకి వచ్చిన వాళ్ళు అందరూ ఆమె వస్తూ ఉంటే ఆమెనే చూస్తూ ఉన్నారు. అలా ఆమె నడుచుకుంటూ వస్తూ నేరుగా అభి దగ్గరకు వెళ్ళింది. తన కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం క్లియర్ గా కనిపిస్తున్నది. అభి దగ్గరగా వస్తూ తొందరలో పొరపాటున తన కాలు కార్పెట్ కు తగిలి తన ఎదురుగా ఉన్న అభి మీద పడిపోయింది. రెప్పపాటు కాలంలో అభి ముందుకు వంగి తనను పట్టుకున్నాడు. ఆ టైంలో తన లిప్స్ పొరపాటున ఆ అమ్మాయి లిప్స్ కు తాకాయి. ఇద్దరి చూపులు కలిశాయి. కొన్ని క్షణాల పాటు ఇద్దరు అలాగే ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అభి తన కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ ఒక్కసారిగా తనను వదిలి తన చెంప మీద గట్టిగా ఒక్కటి పీకాడు. అయినా సరే ఆ అమ్మాయి అలాగే స్థానువుగా నిలబడి చూస్తూ ఉన్నది. ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళు అందరూ రెప్ప వాల్చకుండా
అక్కడ జరిగేదానిని చూస్తూ ఉన్నారు. ముందుగా మాణిక్యమ్మ గారు తేరుకొని అభి దగ్గరకు వచ్చారు. ఆవిడ వెనకాలే సత్య కూడా వచ్చింది. అభి, ఏం చేస్తున్నావు? నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావు? తను ఏదో పొరపాటున పడింది, కావాలని ఏమీ చేయలేదు అన్నారు మాణిక్యమ్మ గారు. స్టాప్ ఇట్ గ్రాని. ఏది కావాలని చేయలేదు. ఎవరు చేయలేదు? ప్రాణం అన్నది, ప్రేమించాను అన్నది అర్ధాంతరంగా వదిలేసి ఎటో వెళ్లిపోయింది. అది కావాలని చేయలేదా? పొరపాటుని చేసిందా? ఏది పొరపాటు గ్రాని అని కోపంగా పక్కనే ఉన్న గ్లాస్ ని చేతితో గట్టిగా గుద్దాడు అభి. గ్లాస్ టేబుల్ పగిలి ఆ ముక్కలు మొత్తం తన చేతిలో గుచ్చుకుని రక్తం వస్తూ ఉన్నది. అది చూసి అమ్మాయి తేరుకుని ఏడుస్తూ వెంటనే వెళ్లి అభి చేయి పట్టుకోబోయింది. వెంటనే అభి గట్టిగా స్టాప్ దేర్, జస్ట్ అవే ఫ్రమ్ మీ అని అరిచాడు. ఆ అరుపుకి ఆ అమ్మాయి అక్కడే నిలబడి ఏడుస్తూ ఉన్నది. ఆ అమ్మాయి అలానే ఏడుస్తూ ఉంటే సత్య తన వైపే చూస్తూ, అసలు ఎవరు ఈ అమ్మాయి? తనెందుకు అంతలా ఏడుస్తున్నది? అభి చేతికి గాయం అయితే తానెందుకు ప్రాణం పోతున్నట్టు అల్లాడిపోతుంది? అభి ఆ అమ్మాయిని చూసి ఎందుకలా తిడుతున్నాడు? ఇంతవరకు ఏ అమ్మాయిని అభి ఇలా తిట్టలేదు. నేను తనని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. తనకి అభికి అసలు సంబంధం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నది. స్టాప్ దేర్, జస్ట్ అవే ఫ్రమ్ మీ. ఇంకెప్పుడు నా దగ్గరకు రావాలి అని చూడకు. వెళ్ళిపో. నాకు నా కళ్ళకు కనిపించినంత దూరంగా వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు అభి. మాణిక్యమ్మ గారు అభిని చూసి కంగారు పడి అభి దగ్గరకు వెళ్లి, కన్నయ్య, ఏమైంది? ఎందుకు ఆ అమ్మాయిని అలా అంటున్నావు? నీకు తను ముందే తెలుసా అని తన చెయ్యి పట్టుకున్నారు. అప్పుడు అభి ఈ లోకంలోనికి వచ్చి తన చుట్టూ చూసి తాను ఏమన్నది గుర్తు చేసుకుని తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి, ఈ అమ్మాయి ఎవరు అని అన్నాడు. అదేమిటి అభి, నీకు తానెవరో తెలియదా? మరి తనని అన్ని మాటలు అన్నావు అన్నది సత్య. ఆ అమ్మాయిని చూస్తూ నేను ఏదో ఆలోచిస్తూ అనేశాను. నేను తనని అనలేదు అని అంతే ఆ అమ్మాయి కళ్ళలోనికి చూస్తూ ఉన్నాడు. సరే అభి, లీవ్ ఇట్. ఫస్ట్ నీ హ్యాండ్ కి ఫస్ట్ ఎయిడ్ చేయాలి, రా అని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళింది సత్య. ఆ అమ్మాయి అలానే ఏడుస్తూ ఉంటే సత్య తనని చూస్తూ లోనికి వెళ్ళింది. మాణిక్యమ్మ గారు ఆ అమ్మాయితో, చూడమ్మా, నువ్వు ఎవరో ఏమో, నా మనవుడు తెలియక ఏదో అనేశాడు, నువ్వేమి పట్టించుకోకమ్మా అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాని ఆ అమ్మాయి అస్సలు ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు. తన చెవులలో కేవలం స్టాప్ దేర్, జస్ట్ గో అవే ఫ్రమ్ మీ అని పదే పదే వినిపిస్తూ ఉన్నది. తను గొంతు కూడా పెగల్చలేకపోతున్నది. కాళ్ల కింద భూమి దద్దరిల్లుతుందా అనిపిస్తున్నది. లోకమంతా ఆ క్షణం చీకటిగా కనిపించింది. తన ప్రాణం అనుకున్నవాడు తనని దూరంగా వెళ్లిపోమంటే తన గుండెను పిండేసినట్టుగా ఉన్నది. తన అడుగు ముందుకు పడలేక ఒక్కొక్క అడుగు అలాగే వెనక్కు పడుతూ ఉంటే గతాన్ని మరవలేక, ప్రాణాన్ని వదల్లేక, ఎటు వెళ్లాలో కూడా తెలియక అక్కడే గార్డెన్ లో కింద కూర్చొని గుండెలు అవిచేలా ఏడుస్తూ ఉన్నది. ఏడ్చి కళ్ళల్లో కన్నీరు ఇంకినా గుండెల్లో బాధ మాత్రం తగ్గటం లేదు. అంతే మౌనంగా రోధిస్తూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. అభిని ఇంట్లోనికి తీసుకుని వెళ్లిన సత్య తన చేతికి ఉన్న గాజు పెంకులు తీసి బ్లడ్ మొత్తం క్లీన్ చేసి కట్టింది. అయినా అభి అవేమీ పట్టించుకోకుండా కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో తన చేతిని చూస్తూ ఉన్నాడు. మాణిక్యమ్మ గారు, కన్నయ్య అంటూ అభిని దగ్గరకు తీసుకుని తన తల నిమురుతూ ఉంటే అభి కళ్ళల్లో సన్నని నీటి పొర అలముకున్నది. వెంటనే అభి పైకి లేచి తన రూమ్ లోనికి వెళ్లి 10 మినిట్స్ తర్వాత కిందకు వచ్చాడు. కిందకు వచ్చి అందరినీ చూస్తూ, ఇక పార్టీ కంటిన్యూ చేద్దామా అన్నాడు. అందరూ అలాగే బొమ్మల్లా అభి వైపే చూస్తూ ఉన్నారు. మళ్ళీ అభి గట్టిగా పార్టీ స్టార్ట్ చేద్దామా అనేసరికి అందరూ తేరుకుని మెల్లగా ఎవరి పనుల్లోనికి వాళ్ళు వెళ్లిపోయారు. అలా ఏదోలా ఫంక్షన్ కంప్లీట్ చేసుకుని అందరూ మౌనంగా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. మాణిక్యమ్మ గారు అభిని చూస్తూ సత్యతో, చూసావా అమ్మా, నా కన్నయ్యకు ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసు. అందుకే అంత బాధని కూడా మనసులో దిగమింగి ఫంక్షన్ కంప్లీట్ చేశాడు. కానీ అప్పటి వరకు బాగానే ఉన్న కన్నయ్య సడన్ గా ఆ అమ్మాయిని చూసి ఎందుకింత వైల్డ్ గా బిహేవ్ చేశాడు? నీకు తానెవరో తెలుసా సత్య అని అడిగారు. లేదు బామ్మగారు, అసలు విషయం తనని అడిగి తెలుసుకుందాం. కనీసం మనసులో బాధ బయటకు చెప్పుకుంటే తగ్గుతుంది అంటూ అభి చెయ్యి పట్టుకుని గార్డెన్ లోనికి తీసుకుని వెళ్లి అక్కడ ఒక బెంచ్ పైన కూర్చోపెట్టి అభి కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ ఉన్నది సత్య. ఏమిటి సత్య అలా చూస్తున్నావు అన్నాడు అభి. నువ్వే చెప్పాలభి, నేను ఎందుకు అలా చూస్తున్నాను అన్నది సత్య. నాకెలా తెలుస్తుంది నువ్వు ఎందుకు చూస్తున్నావు అన్నాడు అభి.
నువ్వే చెప్పాలభి, ఆ అమ్మాయిని చూసి ఎందుకు నువ్వు అలా రియాక్ట్ అయ్యావు? నీకు తాను ఎవరో తెలుసా అన్నది సత్య. మానస, మను అన్నాడు అభి. మను అనే పేరు వినగానే అక్కడే కళ్ళు తిరిగి పడిపోయిన మానస మెల్లిగా కళ్ళు తెరిచి అక్కడ కొంచెం దూరంలో బెంచ్ పైన కూర్చున్న వాళ్లను చూసింది. కళ్లకు మసక మసకగా నీటి పొర కమ్మేసి అస్పష్టంగా కనిపిస్తున్నది. మనోనా, ఏం మాట్లాడుతున్నావు అభి అన్నది సత్య. ఆ కళ్ళు చూస్తే నాకు ఏమైందో, నేనేమన్నానో తెలియదు, కాని ఆ కళ్ళు మాత్రం ఎక్కడో చూసినట్టే అచ్చం మను కళ్ళలాగానే ఉన్నాయి అన్నాడు అభి. మను కళ్ళు అక్కడ ఉన్నది ఎవరో చూడలేకపోయినా ఆ మాటలు మాత్రం వినగలుగుతున్నది. ఆ మాటలు వింటుంటే మను కళ్ళల్లో నీళ్లు ఆనందంతో సుడులు తిరుగుతూ ఉన్నాయి. అభి నోటి నుండి మను అని పిలిచిన పేరు మాత్రమే వినబడుతున్నది. సంతోషంతో అభి వైపు అలానే చూస్తూ ఉన్నది మానస. ఏమిటభి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏదో చూసి ఇంకేదో అనుకుని పొరపాటు పడుతున్నావు. తనకి మనుకి సంబంధం ఏమిటి అన్నది సత్య. నిజమే సత్య, నేనే పొరపాటు పడ్డాను. ఆ అమ్మాయి ఎవరో నేను చాలా రూడ్గా బిహేవ్ చేశాను. ఇదంతా కేవలం దాని వలనే. అదే నన్ను ఇలా చేసింది. దానిని ఎంత మర్చిపోవాలి అని చూసినా మళ్ళీ మళ్ళీ ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. అది చేసిన పని ఎంత మర్చిపోవాలని చూసినా నన్ను వదలటం లేదు. ఐ హేట్ హర్, ఐ హేట్ హర్, ఐ హేట్ హర్ ఎలాట్ అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు అభి. అభి వెళ్లిపోతూ ఉంటే మౌనంగా అలానే చూస్తూ ఉన్నది కన్నీళ్లతో. మనం ఏ తప్పు చేయలేదని తెలిసిన రోజు ఐ హేట్ హర్ అన్న నువ్వే ఐ లవ్ యూ అంటావు. ఆ రోజు త్వరగా రావాలి దేవుడా. మను ఎక్కడున్నావే? త్వరగా నువ్వు ఏ తప్పు చేయలేదు అని తెలియాలి అనుకుంటూ అభి వెనక్కి వెళ్లిపోయింది సత్య. ఇంటిలోనికి వెళ్లిన అభి నేరుగా తన గదిలోనికి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అక్కడ ఉన్నవారంతా అభిని అలాగే చూస్తూ ఉన్నారు. లోనికి వచ్చిన సత్యాన్ని చూసి అమ్మా, కన్నయ్య అన్నారు మాణిక్యమ్మ గారు కంగారుగా. బామ్మగారు, మీరేమీ భయపడకండి. అభి రెస్ట్ తీసుకుంటే రేపటికి నార్మల్ అవుతాడు. ఇక నేను కూడా వెళ్తాను బామ్మగారు అన్నది సత్య. సత్య, ఈ రోజు నువ్వు ఇక్కడే ఉండమ్మా, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని మనసులో ఇక ఆలస్యం చేయకుండా కన్నయ్య గతం తెలుసుకోవాలి అనుకున్నారు మాణిక్యమ్మ గారు. అందరూ అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. అభి మాటలు విని అక్కడే కొయ్యబారినట్టుగా శూన్యంలోనికి చూస్తూ అలాగే ఆ చిక్కట్లోనే కూర్చొని ఉన్నది మనం. అంటే నందుకి నేనంటే ఇష్టం లేదా? నేను నా నందుని మోసం చేశానా? లేదు నందు, నేను నీ కోసం చావుతో పోరాడి నిన్ను చేరాలి అని వచ్చాను నందు. నేను తప్పు చేయలేదు నందు, నన్ను నమ్ము. లేదు, నేను ఇప్పుడే వస్తున్నా నందు. నేను నిన్ను ఏం మోసం చేయలేదు. నీకోసం చావును కూడా ఎదిరించి వచ్చాను అని తెలియాలి. వస్తున్నా అనుకుంటూ తన కళ్ళలో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుని లేవబోయింది. ఇంతలో ఎవరో అక్కడ చీకట్లో ఫోన్లో మాట్లాడుతూ ఉన్న వాళ్ల మాటలు విని అటుగా చూసింది. కానీ వాళ్ళు కనిపించటం లేదు. వాళ్ల గొంతు మాత్రం వినపడుతున్నది. బేబీ, మనం చేసిన దాని ఎఫెక్ట్ ఇంకా అలానే ఉంది అన్నాడు ఒకతను ఫోన్లో. కరెక్టే బేబీ, 2 years బ్యాక్ మనం ఆ అమ్మాయిని యాక్సిడెంట్ చేసి చంపి ఎవరితోనూ లేచిపోయినట్టుగా క్రియేట్ చేశాం. దాన్ని వాడి నుంచి అయితే దూరం చేశాం. కానీ ఇన్నాళ్ళైనా దాని మీద కోపం పెంచుకొని అస్సలు పెళ్లే వద్దంటున్నాడు. ఇక నువ్వు రావాల్సిన టైం వచ్చింది బేబీ. ఇదే కరెక్ట్ టైం. చూద్దాం, ఇక నీకు అభికి పెళ్లి జరగటం ఎవ్వరూ ఆపలేరు అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు అతను. ఆ సంభాషణ విన్న మానస బొమ్మలాగా అంతే చూస్తూ ఉన్నది. కాసేపటికి తేరుకొని, అంటే నాకు జరిగిన యాక్సిడెంట్ ప్రమాదం కాదు, కావాలని ఎవరో నన్ను అభిని విడతీయాలి అని చేశారు. కానీ ఎవరు? ఇదంతా ఎందుకు చేశారు? వాళ్ళకి నాకు ఏమిటి సంబంధం? నన్ను అభిని ఎందుకు దూరం చేశారు? పైగా నా మీద ఇంత పెద్ద నింద ఎందుకు వేశారు అని కోపంతో తన కళ్ళు ఎరిపెక్కాయి. ఆయన ఫోన్లో ఎవరితో మాట్లాడాడు? అభి పెళ్లి అంటున్నారు. అంటే అవతల వ్యక్తి అమ్మాయా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకెవరో ఫోన్లో మాట్లాడుతున్నారు. అతను వికృతంగా నవ్వుతూ, మనం అనుకున్నట్టే ఆ అభిగాడు ఎప్పటికీ పెళ్లి చేసుకోడు. ఇక మనం అనుకున్న టైం వచ్చేసింది. మిస్టర్ అభినందన్ కి ఇక భూమి మీద నోకలు చెల్లిపోయాయి. ఇక వాడిని చంపేసి ఈ ఆస్తి మొత్తాన్ని మన సొంతం చేసుకోవాలి అని అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ వ్యక్తి. అసలు వీళ్ళంతా ఎవరు? ఒకరు నన్ను అభిని వేరు చేసి అభిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇంకొకడు అభిని చంపాలి అని చూస్తున్నాడు. అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళకి అభికి సంబంధం ఏమిటి? తన చుట్టూ ఏదో జరుగుతున్నది.
అదేమిటి? లేదు, నా ప్రాణం ఉన్నంత వరకు అభి నీడను కూడా తాకలేరు. ఇదంతా ఏమిటో తెలియాలి. కాని ఎలా? సత్య సత్య అభి పక్కనే ఉన్నది. దాన్ని అడిగితే ఏమైనా తెలియొచ్చు. ముందు నేను సత్యను కలవాలి అనుకున్నది మానస. అమ్మా సత్య, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని లోనికి వెళ్లారు. అలా వెళ్లి వెంటనే శాస్త్రి గారికి ఫోన్ చేశారు మాణిక్యమ్మ గారు. మాణిక్యమ్మ గారు ఫోన్ చేయటం చూసి, అమ్మగారు ఈ టైంలో చేస్తున్నారేమిటి? ఏదైనా ప్రమాదమా అని ఫోన్ ఆన్సర్ చేసి, చెప్పండమ్మా, ఏదైనా ముఖ్యమైన విషయమా అన్నారు శాస్త్రి గారు. శాస్త్రి గారు ఎలా ఉన్నారు? మీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు మాణిక్యమ్మ గారు. అభిబాబు క్షేమంగా ఉన్నారుగా అమ్మా అని అడిగారు శాస్త్రి గారు. అదే శాస్త్రి గారు, ఈ రోజుతో కన్నయ్యకు 25 సంవత్సరాలు నిండాయి. తెలుసుగా, మీరు చెప్పినట్టు అభి జాతకంలో గండాలు మొదలయ్యాయి అన్నారు మాణిక్యమ్మ గారు. మాణిక్యమ్మ గారు విషయం వివరంగా చెప్పండి అన్నారు శాస్త్రి గారు. ఫంక్షన్లో జరిగిన విషయం చెప్పి పరిష్కార మార్గం అడిగారు మాణిక్యమ్మ గారు. చూడండమ్మా, దీనికి ఒక్కటే మార్గం, మన అభిబాబు పెళ్లి. తన భార్య మాంగళ్య బలమే మీ మనవడి ఆయుష్ పెంచేది. అప్పటి వరకు దేవుని మీద భారం వేయటమే. జాగ్రత్తమ్మా, ఉంటాను అన్నారు శాస్త్రి గారు. మాణిక్యమ్మ గారు బాధగా ఫోన్ కట్ చేసి సత్యాన్ని అడిగి నిజం తెలుసుకోవాలి అని తన దగ్గరకు వెళ్లారు. ఏమిటి బామ్మగారు అలా ఉన్నారు అన్నది సత్య. ఇక్కడ కాదమ్మా, నాతోరా అని గార్డెన్లోనికి తీసుకుని వెళ్ళి, ఇప్పుడు చెప్పమ్మా, నాకు నిజం తెలియటం చాలా అవసరం అన్నారు మాణిక్యమ్మ గారు. చెప్తా బామ్మగారు అని తనకు తెలిసినది అంతా చెప్పింది సత్య. అంటే ఆ అమ్మాయి తప్పు చేయలేదు అని నీ అనుమానం అన్నారు మాణిక్యమ్మ గారు. అనుమానం కాదు బామ్మగారు, నమ్మకం. మనోడు చూసిన వాళ్ళు ఎవరైనా తన మీద పెంచుకునే నమ్మకం బామ్మ. అది బంగారం. బంగారం మెరవాలి అంటే కొలిమిలో కాలాలి, అప్పుడే అది మెరుస్తుంది అన్నది సత్య. తను మంచిదైనా మరి ఏదైనా ఇప్పుడు తను ఎక్కడ ఉన్నట్టు అన్నారు మాణిక్యమ్మ గారు. బామ్మగారు, మను ఎక్కడ ఉన్నా అభి కోసం తప్పకుండా వస్తుంది. అభి కోసం తన ప్రాణమైనా ఇస్తుంది అన్నది సత్య. కాని సత్య, అప్పటి వరకు నా కన్నయ్య ప్రాణాలతో ఉండాలిగా అన్నారు మాణిక్యమ్మ గారు. ఏమంటున్నారు బామ్మగారు అన్నది సత్య. అవునమ్మా, నా మనవడి జాతకంలో 25 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రాణగండం ఉన్నది. అది తప్పిపోవాలి అంటే కన్నయ్యకు వెంటనే పెళ్లి జరగాలి అన్నారు మాణిక్యమ్మ గారు. ఏమంటున్నారు బామ్మగారు, మీరు చెప్పేది అంతా నిజమా అన్నది సత్య. అవునమ్మా అని శాస్త్రి గారు చెప్పినది మొత్తం చెప్పారు మాణిక్యమ్మ గారు. మరి ఇప్పుడు ఎలా బామ్మగారు? అభి మనోని మర్చిపోయి ఇంకా పెళ్లి చేసుకోలేదు. అలా అని మనోని నమ్మలేడు. కనీసం ఇప్పుడు మను ఎక్కడ ఉన్నదో ఎలా ఉందో తెలిసినా కూడా మనం ఏదో ఒకటి చెయ్యొచ్చు. కాని మను ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు బామ్మగారు అన్నది సత్య. మనం ఏదో ఒకటి చెయ్యాలమ్మా సత్య అన్నారు మాణిక్యమ్మ గారు. అలాగే బామ్మగారు, మీరు భయపడకండి. నేను అభిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ఇక మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి బామ్మగారు అన్నది సత్య. నా కన్నయ్య సంతోషంగా ఉన్నప్పుడే నా జీవితానికి రెస్ట్ అమ్మా అని లోనికి వెళ్లిపోయారు మాణిక్యమ్మ గారు. బామ్మగారు చెప్పినట్టు నిజంగా అభికి ప్రాణగండం ఉన్నదా? అభిని ఎలా కాపాడుకోవాలి? మను అసలు ఎక్కడ ఉన్నది అని ఆలోచిస్తూ గార్డెన్లో ముందుకు వెళుతూ అక్కడ ఒక అమ్మాయి కూర్చుని ఉండటం చూసి తన దగ్గరకు వెళ్ళింది సత్య. అటు తిరిగి కూర్చొని ఏడుస్తూ ఉన్నది ఆ అమ్మాయి. సత్య తన దగ్గరకు మెల్లగా నడుచుకుంటూ వెళ్లి తన ముందు నిలబడి, నువ్వు అక్కడ ఫంక్షన్లో మా సార్ పుట్టిన అమ్మాయి కదండి, మీరు ఎందుకు అలా ఉన్నారు? సారీ, మా సార్ ఇందాక అలా కావాలని చెయ్యలేదు, ఏదో గుర్తుకు వచ్చే అలా చేశారు. ప్లీజ్ మీరు అలా బాధపడకండి. మా సార్ తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను ప్లీజ్ అన్నది సత్య. మానస అమాంతం పైకి లేచి పరిగెత్తుకుంటూ వెళ్లి సత్యను హక్ చేసుకుని ఏడ్చేసింది. సత్య కూడా జరిగిన దానికి అలానే చూస్తూ తన కన్నీళ్లను చూసి తనకు కూడా బాధగా అనిపించింది. ఆ అమ్మాయిని ఓదార్చింది. ఆ అమ్మాయిని కాసేపటికి సత్యకు దూరం జరిగి తనని చూస్తూ ఏడుస్తూ, డెవిల్, ఆకలిగా ఉన్నది, ఐస్ క్రీంలో గులాబ్ జామ్ వేసుకుని తిందామా అని అడిగింది. ఆ మాటకు సత్య షాక్ గా తనని తానే నమ్మలేనట్టు ఆ అమ్మాయిని చూస్తూ, నువ్వు
ఓ మను, మానస, ఇది నువ్వేనా? నేను చూస్తున్నది నిన్నేనా అని ఏడుస్తూ అడిగింది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.